పూర్ణానందావ్యయో యో గురురపి పరమశ్చింతయేతం మహాంతం జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యం సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మవిజ్ఞానవైరాగ్యపరమైశ్వర్యశాలినః ఆనందతీర్థభగవత్పాదాన్ వందే నిరంతరం భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ యం ప్రవ్రజन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यपराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే యాదవ కులాన్ని ఉపసంహరించాలి అని సంకల్పించినాడో అప్పుడు ఉద్ధవుడికి చాలా దుఃఖమై శ్రీకృష్ణ పరమాత్ముని వద్దకు వచ్చి ఏడుస్తూ అంటాడు, నీవు ఎల్లప్పుడూ మాతోటి ఉండాలి, మమ్మల్ని వదలుకోకు. మీ వంటి గురువులు, మీ వంటి ఉపదేశకులు, సర్వజ్ఞతమలు ఈ ప్రపంచమునందు ఎవరున్నారు? సత్యస్య తే స్వదృశాత్మనాత్మనోన్యం వక్తారమీశ విబుధేష్వపి నానుచక్షే సర్వే విమోహితధియస్తవ మాయయే మే బ్రహ్మాదయస్తనుహృతో బహిరర్థభావాః. నీ వంటి ఉపదేశకులు ఈ ప్రపంచమునందు లేరు. నీవే సర్వజ్ఞుడివి. బ్రహ్మాది దేవతలు ఉన్నారు. బ్రహ్మాది దేవతలున్న వారికి అనాది కాలం నుండి అపరోక్ష జ్ఞానము లేదు. 100 జన్మాల క్రితం వారికి అపరోక్ష జ్ఞానం అయింది అంతే. దానికంటే మొదటిగా వారికి పరోక్ష జ్ఞానం అనాది కాలం నుండి ఉన్న అపరోక్ష జ్ఞానం లేదు కావున వారు కూడా విమోహితులే. అనాది కాలం నుండి నీ యొక్క అపరోక్ష జ్ఞానాన్ని పొందినవాడివి, స్వతంత్రుడివి, నీవు ఒక్కడువే. అందుచేత నీవే ఉపదేశించుగాక అని ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడు ఉద్ధవుడికి రకరకాల ధర్మములను, తత్వములను ఉపదేశిస్తాడు. మొట్టమొదటిగా ఆ భగవంతుడు తన కులానికి మూల పురుషుడైన ఆ యదుమహారాజు అలాగే అవధూత ఋషి ఒకడు, వారిద్దరి సంవాదాన్ని ఆ భగవంతుడు యువతల ఆ ఉద్ధవుడికి చెప్తాడు. ఆ పరమ భగవద్భక్తుడు ఉద్ధవుడు అంటే సాక్షాత్ బృహస్పత్యాచార్యుల యొక్క అవతారం. ఎల్లప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మని సేవలోనే ఉండేవాడు. అలాంటి పరమ భగవద్భక్తుడు, సాత్వికుడు ఆ ఉద్ధవుడికి భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ వంశానికి మూల పురుషుడైన ఆ యదుమహారాజు సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక అవధూతుడు కనిపించాడట. ఆ అవధూతుడిని అడుగుతాడు, అవధూతుడా, ఎంత సంతోషంగా ఉన్నావు నీవు? ఇటువంటి సంతోషానికి కారణమేమిటి? ఈ సంసారమునందు
చాలామంది ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటారు. ఎలా డబ్బులను సంపాదించాలి, ఎలా భోగించాలి, ఎలా కొడుకులకు మనమాళ్లకు ముని మనమాళ్లకు ఎలా తీసిపెట్టాలి, వారి కొరకు దాచిపెట్టడానికి చాలా పూనికతో ఉంటారు అందరూ కూడా. ఆ ఆలోచనలోనే మునిగిపోయి ఉంటారు. నీకు ఏమీ లేదు కదా, చాలా అనాయాసంగా నిశ్చింతంగా ఉన్నావు. ఇలా ఉండడానికి ఏ శక్తి నీకు కలిగినది అని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇది గురువుల అనుగ్రహం. గురువుల అనుగ్రహం వలన, ఆ గురువుల మార్గదర్శనం కింద నేను ఇలా పెరిగిపోయాను. నాకు ఇది చాలా తేలిక, దీని కొరకు నేను ఎక్కువ ఏ ప్రయత్నం కూడా చేయలేదు అంటాడు. తరువాత గురువులు అంటే ఏ గురువులు? నేను కూడా ఆ గురువుల దగ్గర వెళ్ళి నేర్చుకోవచ్చు కదా, గురువులు ఎవరు అని చెప్పుగాక అని ప్రార్థించినప్పుడు ఆయన అంటాడు, ఒక్కడు కాడు, ఇద్దరు కారు, 24 గురువులు ఉన్నారు నాకు అంటాడు. ఓ 24 గురువులా? ఎవరు అంటే ఆయన చెప్తాడు, పృథివీ వాయురాకాశ ఆపోగ్నిశ్చంద్రమారవి కపోతో అజగర సింధు పతంగో మధుకృద్గజ పింగళ హరిణ మీన. వీరందరూ కూడా మధుహ హరిణో మీన పింగళ శరకృత్, వీరందరూ నాకు గురువులు అంటారు. మొట్టమొదటిగా పృథివీ అంటే భగవంతునికి విష్ణు సహస్రనామమునందు ఒక పేరుంది, సర్వతోముఖ అని. ఆ భగవంతుని ముఖం, ఉపదేశం చేసే ఆ భగవంతుని ముఖం ప్రతిమలో మాత్రమే ఉంది, శాలిగ్రామమునందు ఉంది. వేదవ్యాసదేవుని యొక్క ముఖం, శ్రీరామదేవుని యొక్క ముఖం, ఆ ముఖం నుండే మనకు ఉపదేశం లభిస్తుంది అనుకోకండి. అటువంటి భాగ్యం కలిగిన వారు కొందరున్నారు. అర్జునుడికి ఆ ఉపదేశ భాగ్యం దొరికింది, ఉద్ధవుడికి దొరికింది. అందరికీ దొరకవచ్చా? లేదు. అందరికీ దొరకలేదంటే ఎవరికి ఆ భగవంతుని ఉపదేశం లేదు అన్నట్టు కాదు. వారికి కూడా భగవంతుడు ఉపదేశిస్తాడు, వేరే మార్గాన ఉపదేశిస్తాడు. ఆ మార్గం ఏమి అంటే రకరకాల ఈ పదార్థములే గురువులుగా మనకు దొరకవచ్చు. ఆ ఒక కోణం ఉండాలి. ఆ కోణంతో మనం చూస్తే ఆ భగవంతుని ఉపదేశం మనకు దొరుకుతుంది. ఇది భగవంతుడు అందరూ పుస్తకాలను రాసి ఉంటారు. పెద్ద పెద్ద ఈ పుస్తకాల ఆవిష్కరణం జరిగింది ఈరోజు. ఆంధ్ర భాషలో ఒకటి, ఆంగ్ల భాషలో ఇంకొకటి, సంస్కృత భాషలో మరొకటి, ఇలా రకరకాల పుస్తకాలను నిర్మించి ఆవిష్కరిస్తారు. ఆ భగవంతుడు మహానుభావుడు, అతని భాష వేరు, ఆ భగవంతుని లిపి కూడా వేరు. చాలా విలక్షణమైనటువంటి లిపితో, విలక్షణమైనటువంటి భాషలో ఆ భగవంతుడు తన గ్రంథములను రచించి ఆవిష్కరించాడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆ భగవంతుడు ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాడో, ఈ తత్వములను నిర్మించాడో, అప్పుడే ఒక పెద్ద గ్రంథాన్ని ఆ భగవంతుడు నిర్మించినట్టే. ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండమే ఆ భగవంతుడు ఆవిష్కరింపచేసిన గ్రంథం. ఈ గాలి, ఈ పృథ్వీ, ఈ నీళ్లు, ఈ ఆకాశము, ఇవన్నీ కూడా మనకు రకరకాల ఉపదేశములను ఇస్తూ ఉన్నాయి. అది భగవంతుడు చేసిన ఒక విచిత్రమైనటువంటి లిపి. అది గాలి వేస్తూ ఉంది అంటే మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది అన్నట్టు. ఇది ఏదో ఒక ఉత్ప్రేక్ష కాదు, ఇది నిజమైన సత్యం. ఆ భగవంతుని అత్యద్భుతమైనటువంటి ఎందుచేత అంటే భగవంతుని మనస్సులో ఇలా ఉంది అని మనం ఉత్ప్రేక్షిస్తే అది వేరు. ఇప్పుడు ఆ భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్ముడే, శ్రీ వేదవ్యాసదేవుడే చెప్తున్నాడు కదా. వేదవ్యాసదేవులే చెప్పేటప్పుడు, శ్రీకృష్ణ పరమాత్ముడే ఉద్ధవుడికే చెప్పేటప్పుడు ఆ భగవంతుని మనస్సులో ఇలా ఉందా లేదా, మనం వట్టిగా ఉత్ప్రేక్షిస్తున్నామా అనే సంశయమే లేదు. తనే చెప్తున్నాడు ఆ భగవంతుడు, ఈ ఉద్దేశ్యం చేత నేను ఈ అన్ని వస్తువులని
నేను సృష్టించానని. దానికి సంశయమే ఉండదు మనకు. పృథివీ వలన దేన్ని నేర్చుకోవాలి? ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, ఇంతమంది కాదు, కోట్ల జనాల సంచారం ఎల్లప్పుడూ నడుస్తూ ఉంటుంది ఈ భూమి మీద, ఈ నెల మీద. ఆ నేల తల్లి ఒక్కసారి అయినా కోపం చేసుకుంటుందా? కోపంతో ఎప్పుడైనా తిట్టుతుందా? నా మీద ఎందుకు తిరుగుతున్నారు, నా మీద ఎందుకు మీరు ఉమ్ముతారు? ఒక్కసారి కూడా ఆమె మనకు అడగలేదు. ఇది ఆవిడ యొక్క క్షమాగుణం. భూమిని చూస్తే మనం ఇలాగే క్షమాగుణంతో కలిగి ఉండాలి. ఎవరు ఎంత తిట్టినా కొట్టినా సహించుకొని ప్రేమంతో ఉండగలగాలి అనేదాన్ని మనకు భూమి తల్లి మనకు నేర్పిస్తుంది. దాన్ని నేను నేర్చుకున్నాను. తర్వాత వాయు ఈ గాలి అంతటా సంచరిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. అయినా అక్కడక్కడ ఉన్న ఆ విషయముల్లో ఉన్న దోషముల సంపర్కం ఆ గాలికి ఉండదు. అలాగే మనం ఎక్కడ వెళ్ళినా ఏ పదార్థముల సంపర్కం మనకు వచ్చినా ఆ పదార్థముల ఉపయోగం చేసుకొని కావలసినంత ఉపయోగం చేసుకొని వదిలిపెట్టాలి. కానీ దాని మీద విశేషంగా మమతలను పెట్టుకొని వాటిలో ఉన్న దోషములతో మనకు విశేషమైనటువంటి ప్రభావం అయ్యేటట్టు మనం చేసుకోకూడదు. అక్కడే వదిలిపెట్టాలి. వాయుతో నేను నేర్చుకున్నాను. పృథివీ వాయురాకాశ, ఆకాశం అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ ఆకాశం, ఒక చోట ఆకాశము లేదు అన్నట్టు లేదు. స్పేస్ లేని స్పేస్, ఇది అసంభావితం. అంతటా ఆకాశం నిండి ఉంది. అలాంటి ఆకాశం వలె మా ఉపాస్యుడైన ఆ పరబ్రహ్మడు ఉన్నాడు అని తెలుసుకున్నాను. అందరికీ అంతటా పరబ్రహ్మడు ఉన్నాడంటే అది ఎలా సాధ్యం? మనస్సులో వచ్చేస్తుంది. పరబ్రహ్మడు అంతటా ఉన్నాడు, ఇది నిశ్చితమే. ఎలా అంటే ఆకాశము ఎలా ఉంటుందో అలా ఉంటాను. అంతటా ఉన్న దానికి ఏ పదార్థము యొక్క సంగము లేదు. అలా మా పరబ్రహ్ముడికి కూడా ఏ పదార్థము యొక్క సంగము లేదు. అలాంటి పరబ్రహ్ముడు సర్వోత్తముడు శ్రీమన్నారాయణుడు ఈ ఆకాశం వలె ఉన్నాడని ఆకాశం చూసుకొని ఆ పరబ్రహ్మని యొక్క ఆ గొప్పతనాన్ని నేను నేర్చుకున్నాను. ఆకాశము నాకు ఒక గురు, పృథివీ కూడా గురు. నీళ్లు ఎల్లప్పుడూ తీయగా ఉంటాయి. మనకు చల్లటి ఒక పదార్థాన్ని తింటే ఆనందం కలుగుతుంది. ఆ చల్లటి ఉన్న నీళ్ళు మాకు విశేషమైనటువంటి ఆనందం కలిగిస్తుంది. అందుచేత మనం కూడా తీయగా మాట్లాడాలి, అందరికీ ఉపకారం చేస్తూ ఉండాలి. దీన్ని నీటి వలన నేను నేర్చుకున్నాను. తరువాత పృథివీ వాయురాకాశ ఆపః అగ్ని. అగ్ని ఉంటుంది. ఆ అగ్ని చాలా విచిత్రమైనటువంటి వస్తువు. అందరికీ కావలసినది. వంట చేయడానికి కావాలి, వెలుతురు కొరకు కావాలి. అయితే చాలా కావలసిందే అని దాన్ని కౌగిలించుకొని ఉండడానికి కుదరదు కదా, దూరంతో పెట్టాలి. ఇలా మనుష్యుడు తన వ్యక్తిత్వాన్ని పెట్టుకోవాలి. అందరికీ చాలా ఉపకారం చేస్తూ ఉండాలి. అందరూ దగ్గరికి రావాలి, చాలా ఉపకారం చేస్తారు, కావలసిన దాన్ని ఇస్తారు అని చాలా దగ్గర వచ్చేటట్టు ఉండాలి. కానీ చాలా దగ్గరకు వచ్చి ఈయనకే ఇబ్బంది చేసేటట్టు కాకూడదు, కొద్దిగా దూరం పెట్టాలి. అలాంటి ఒక దర్పం ఉండాలి. తప్పు చేస్తే ఈయన మమ్మల్ని వదలడు, శిక్షిస్తాడు అనే ఒక భయం కూడా ఉండాలి. అలా అగ్ని వలె ఉండవలను అనేదాన్ని నేను అగ్నితో నేర్చుకున్నాను. చాలా ఉన్నది. ఒక్కొక్క గురువుల గురించి ఎన్నో రోజుల పాటు చెప్పేటట్టు భాగవతంలో చెప్పబడినది. అంత చెప్పడానికి సమయం లేదు, యోగ్యత కూడా లేదు. సాక్షాత్ మహానుభావులే చెప్పవలసింది. తరువాత ఆపోగ్ని చంద్రమా రవి. చంద్రుడు, చంద్రమండలం ఉంది. రేపు పౌర్ణిమ, అంటే ఎల్లుండి పౌర్ణిమ వస్తూ ఉంది. చంద్రుడికి వృద్ధి అవుతుంది. కృష్ణపక్షమునందు హ్రాసం తగ్గుతూ పోతాడు చంద్రుడు.
చంద్రుడు తగ్గుతూ పోతాడు, చంద్రుడు పెరుగుతూ పోతాడు అని మనం అనుకుంటాము. కానీ అది చంద్రుడికి వృద్ధిహ్రాసములు లేవు. ఆ చంద్ర మండలానికి వృద్ధిహ్రాసములు ఉన్న లోపలున్న ఆ చంద్రుడికి ఎటువంటి వృద్ధి లేదు, వృద్ధిహ్రాసము లేదు. అలా ఈ శరీరానికి వృద్ధి కలిగిన, హ్రాసం కలిగిన, తగ్గిపోయినా పెరుగుతూ ఉన్న లోపలున్న జీవునికి ఎటువంటి వృద్ధిహ్రాసములు ఉండవు అనేదాన్ని ఆ చంద్రుడిని చూసి నేను నేర్చుకున్నాను. సూర్యుడు ఈ పృథ్వీ యందు ఉన్న నీటిని తన ప్రకాశంతో, తన తేజస్సుతో పైకి తీసుకుంటాడు. వర్షాకాలమునందు మేఘాల నుండి మనకు విశేషమైనటువంటి వర్షాన్ని ఇస్తాడు. సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసం రవి. ఇది నాది, నేను సంపాదించింది అని అభిమానంతో తనే పెట్టుకోడు. మన కొరకే పైకి తీసుకొని మనందరికీ ఆ నీటిని ఇచ్చేస్తాడు. అలాగే మనం సంపాదించిన దాన్ని మరలి సమాజానికి, భక్తులకి, సజ్జనులకి ఉపకారానికి దాన్ని ఇవ్వవలను అనేదాన్ని సూర్యుడితో నేను నేర్చుకున్నాను అంటాడు. ఇలాగే కపోత అజగర సింధు, ఒక పావురం, అది ఇద్దరు, మగ పావురం అలాగే ఆడ పావురం. పిల్లలు కూడా చాలా అక్కడ పుట్టినాయి వారి వలన. ఒకనాడు ఒక వేటగాడు వచ్చి ఒక వల వేశాడు. ఆ వలలో ఆ ఆడపావుర పడిపోయింది. పడిపోయి దుఃఖిస్తూ ఉంటే ఈ మగపావుర పైకి నుండి చూస్తూ చూస్తూ ఏడుస్తూ తను కూడా ఆ దుఃఖంతో ఆ వలలో పడిపోయింది. పిల్లలు, ఇల్లాలు, తను కూడా పడిపోతే ఏమైంది? ఆ వేటగాడుకు చాలా సంతోషం కలిగింది. నేను అందరినీ తీసుకోవడానికి ఒక అనుకూలమైంది అని సంతోషంతో తీసుకుపోయాడు, చంపేశాడు, తినేశాడు, అంతే. ఇలాగే అవుతుంది. చాలా అభిమానం పెట్టుకొని ఎవరైనా చనిపోయినప్పుడు వారి గురించి ఏడుస్తూ ఏడుస్తూ, వారు సంసారంలో ఉన్నారు, వారికి కష్టమైంది, వారికి దుఃఖం కలిగింది అని ఏడుస్తూ ఉన్నప్పుడు మనకు కూడా అంత్యకాలం వచ్చేస్తుంది. ఎక్కువ మోహ మమతలను పెట్టుకొని సమయాన్ని వ్యర్థపరచకూడదు. ఎవరికి ఉపకారం చేయాలో వారికి ఉపకారం చేయాలి, కర్తవ్యం నిర్వహించాలి. మోహమమతలను పెట్టుకోకూడదు. మనం కూడా వలలో పడిపోతామనేదాన్ని ఆ పావురతో నేను నేర్చుకున్నాను అంటారు. తర్వాత అజగర, ఒక పెద్ద పాము, అజగర అంటారు, కొండ చెరుక. అలాంటి ఆ పెద్ద పాము ఒక చోట పడుకొని ఉంటుంది. ఆహారం కొరకు తను ప్రయత్నించదు. తనంతకు తానే ఆహారము దగ్గరకు వస్తే తినేస్తుంది. లేదంటే ఒకరోజు కానీ, 2 రోజులు కానీ, 10 రోజులు కానీ అలాగే పడిపో ఉంటుంది. దాని కొరకు ఎక్కువ ప్రయత్నించదు. అలా మనం కూడా ఎక్కువ ఆహారం కోసం ప్రయత్నించకూడదు. యదృచ్ఛాలాభ సంతుష్ట, ఆ భగవంతుని అపేక్ష వలన, ఆ భగవంతుని అనుగ్రహం వలన మనకేది దొరుకుతుందో దాంట్లోనే సంతుష్టులై ఉండవలను అనేదాన్ని ఆ అజగరతో నేను నేర్చుకున్నాను. తర్వాత సింధువు, సముద్రం. ఆ సముద్రానికి ఎన్నో నదులు కలుస్తాయి. గంగా, గోదావరి మొదలైనటువంటి నదులు, మహానదులు ఆ సముద్రమునందు కలిసిపోయినా, సముద్రంలో ప్రవేశించిన ఆ సముద్రకు ఎటువంటి వృద్ధి ఉండదు. ఆ సముద్రంలో కలిసిపోలేదు అంటే హ్రాసం ఉండదు, ఏకప్రకారంగా ఉంటుంది. దానికి అర్థం వృద్ధి ఉంది, వృద్ధి లేదు అనే దానికి అభిప్రాయం. ఎక్కువ వృద్ధి కనిపించదు. అలా మనకు ఎటువంటి సుఖ సాధనములు వచ్చినా, దుఃఖ సాధనములు కలిగిన ఆ పరిస్థితి యందు మనం సమానంగా సహించుకొని ఆ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. కానీ ఏదో సుఖం దొరికింది అని పొంగిపోయి, దుఃఖం దొరికింది అంటే చాలా వ్యథితులై ఉండకూడదు అనేదాన్ని మనకు ఆ సముద్రం
నేర్పిస్తూ ఉంది అని ఆ సముద్రాన్ని కూడా నేను గురువుగా పెట్టుకున్నాను అంటారు. కపోతో జగర సింధు. తరువాత పతంగో మధుకృద్గజ. పతంగ అంటే ఈ దీపానికి చుట్టూ తిరుగుతూ ఉన్న పురుగులు. ఆ ఒక దీపము యొక్క పురుగు ఆ దీపము యొక్క రూపానికి మోహితమై దాని వద్దకు వస్తుంది, తనే కాలిపోతుంది. రూపము యొక్క మోహంతో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈనాడు చాలామంది గుణములను చూడరు, కులాన్ని చూడరు, గోత్రములను చూడరు, రూపానికే మోహితులై పారిపోతారంతే. ఆ రూపానికి మోహితులై పెళ్లి చూసుకొని కానీ పెళ్లి చేసుకోకుండా అలాగే కానీ పారిపోయి ఈ సంసారమునందు పడిపోతున్నారు కదా. వారి పరిస్థితి ఎలాంటిది అంటే ఈ పతంగుల వలె. పతంగులు ఎలా రూపానికి మోహితమై ఆ దీపము దగ్గర వెళ్ళి కాలిపోతాయో అలాగే ఈ సంసారమునందు వారి పడిపోయి కాలిపోతారు. రూపమోహానికి లోనైకూడదు అనేదాన్ని దీని వలన నేను నేర్చుకున్నాను. మధుకృత అంటే ఈ భ్రమరం. ఆ భ్రమరం తూనీగా అది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క పూలతో మకరందాన్ని స్వీకరిస్తూ పోతుంది. ఒకే చోట కూర్చొని స్వీకరించదు, అంతటా తిరుగుతూ ఉంటుంది. అడవిలో ఉన్న రకరకాల చెట్ల మీద పెరగిన ఆ పూలు యొక్క మకరందాన్ని ఆస్వాదించి స్వీకరించి సంగ్రహించి ఒకచోట తెచ్చి పెట్టి మనకు తేనె ఇస్తుంది. అలాంటి తేనె ఇవ్వడానికి ఆ తూనీగ చేసే ఒక ప్రయత్నం, తేనెటీగ చేసే ప్రయత్నం చాలా విచిత్రమైనటువంటిది. అలా మనం కూడా చాలా పూనికతో ఎల్లప్పుడూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు కదా చాలామంది విద్వాంసులు, వీరే పూలు ఉన్నట్టు. పుష్పేభ్యైవ షట్పదః సర్వతః సారమాదద్యాత్. ఎవరు ఏది చెప్తారో ఆ ఉపన్యాసాన్ని వినాలి, వారు చేసే ఉపదేశాన్ని వినాలి, వారి వారి ఉపదేశాల్లో ఉన్న సారాన్ని సంగ్రహించాలి. రకరకాల గ్రంథాలు ఉన్నాయి, చదివి ఆ గ్రంథాల్లో ఉన్న సారాన్ని సంగ్రహించి ఒక జ్ఞానాన్ని పొందాలి. తేనెగా ఉండాలి ఆ జ్ఞానం. తేనె ఎలా రకరకాల పూర్వ మకరందములతో కలిసి ఉంటుందో అలాగే నానా విధమైనటువంటి శాస్త్రముల, నానా విధమైనటువంటి విద్వాంసుల ఆ విద్వత్త వలన మనకు ఆ జ్ఞానం కలిసి ఉండాలి. అలాంటి ఆ విచిత్రమైనటువంటి జ్ఞానం మనం పొందవచ్చు. దాన్ని నేను ఆ ఈగతో నేర్చుకున్నాను. చూడండి, ఎవరైనా ఇలా నేర్చుకుంటారా? ఈగ వచ్చింది అంటే కొట్టేస్తారంతే. అలా కాదు, మీకు కుట్టడానికి వస్తే కొట్టేయండి, అది వేరే విషయం. అయితే దానికి నేర్చుకోవాలి అనే ఒక బుద్ధి ఉండాలి, కలిగి ఉండాలి. అదే ఈ భాగవతం మనకు నేర్పిస్తూ ఉంది. తరువాత పతంగో మధుకృత్ గజ. గజ ఒక ఆడ ఏనుగ, మగ ఏనుగ. మగ ఏనుగ అవతల ఒక ఆడ ఏనుగని పెట్టి ఉంటారు, యువతల మగ ఏనుగ ఉంటుంది, మధ్యలో పెద్ద తగ్గు ఉంటుంది. దాన్ని చూసి ఆ ఆడ ఏనుగ దగ్గర పోవాలి అని ఈ మగ ఏనుగకు చాలా ఉత్సాహం. పోవాలి అని వెళ్ళిపోతూ ఉంటే కింద పడిపోతుంది, మహాపాతాళం. అలా చేసి పైకి ఏది కనిపించకుండా గడ్డలను వేసి పెట్టింటారు. ఆ రూపానికి మోహితమై ఆ స్త్రీల మోహపాశంలో పడిపోయి ఆ ఆకర్షణానికి లోనై ఇది వెళ్ళిపోతూ ఉంటే కింద పడిపోతుంది. ఎప్పుడు కూడా స్త్రీల మోహంలో పడకూడదు. ఇది సంసారం అనేది ఒక ధర్మచక్రం, ధర్మరథం. దీన్ని నడిపించాలి అంటే ఇద్దరూ కావాలి, భార్యాభర్తలు. ఆ ధర్మరథాన్ని నడిపించడానికి ఎంత ఆవశ్యకమో అంత సంబంధం పెట్టుకొని యోగ్యమైనటువంటి కర్తవ్యములను చేయాలి. కానీ ఎక్కువ మోహపాశంలో పడిపోకూడదు. అనైతికమైనటువంటి సంబంధములను సర్వథా చేయకూడదు. అలాంటి మోహాలకు లోనైకూడదు అనేదాన్ని నేను నేర్చుకున్నాను.
భగవంతుడు అలాంటి ఒక మోహపాశముతో మమ్మల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. పెద్ద పెద్ద సర్టిఫికెట్లను ఇంట్లో ఫ్రేమ్ వేసి పెట్టుకుంటే పనికి రాదు. ఆ భగవంతుడు చేసే పరీక్షలో మనం ఉత్తీర్ణులు కావాలి. అది నిజమైనటువంటి పరీక్ష. ఈ సంసారమే మనకు పరీక్ష ఉన్నట్టు. ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణులైతే నిజంగా మనం తరించిపోతామంతే. కపోతో జగరసింధు మధుహా హరిణో మీనః. ఈ మకరందాన్ని సంగ్రహించి ఒక చోట ఈ ఈగ పట్టి ఉంటే దాన్ని కొట్టి ఒకతడు తీసుకుపోతాడు. దాన్ని చూశాను నేను. చూడండి, అంటే ఈ మహాజ్ఞాని అయిన అవధూతుడు అంతటా చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తాడు, ఈ దృష్టితో చూస్తాడు. దీని వలన భగవంతుడు నాకేం నేర్పిస్తున్నాడు? అవతలనే దృష్టి ఇతనికి. అతన్ని చూసి ఈయన అనుకున్నాడు, ఎంత కష్టపడి సంగ్రహించిందే ఈ తునిగా, అలాగున్నా చాలా సౌలభ్యంతో ఈయన పొందాడు, దాన్ని కొట్టేసి తీసుకుపోయాడు. ఇలా సంగ్రహించకూడదు. అంటే రకరకాల పుష్పములతో సంగ్రహించింది అనేది యోగ్యమైనటువంటి పాఠం. అయితే రేపు ఎల్లుండి మరుసటి రోజు తిందామని అలాగే పెట్టుకొని ఉంటే తనకు తినడానికే కాదు, ఎవరో తీసుకుపోతారంతే. సంగ్రహ బుద్ధి ఎక్కువ ఉండకూడదు అనేదాన్ని నేను ఆ పురుషుడితో నేర్చుకున్నాను. ఒక లేడీ, ఆ లేడీ ఏం చేస్తుంది అంటే, ఎవరైనా మంచి సంగీతములను పాడుతూ ఉంటే వింటూ ఉంటుంది. తన చెవితో వింటూ ఉంటే ఆ వేటాడగా వచ్చి దాన్ని కొట్టేస్తాడు, చంపేస్తాడు తన బాణముతో. ఆ లేడీని చూసి నేనేను నేర్చుకున్నానంటే, ఈ లేడీ వలె ఉండకూడదు. శబ్దమోహం, ఆ శబ్దము యొక్క ఆకర్షణానికి మనం లోనవ్వకూడదు అనేదాన్ని ఆ లేడీతో నేను నేర్చుకున్నాను. హరిణః మీనః. చూడండి, ఇది శబ్దమోహం. మొదటిగా ఆ పతంగ, ఆ పురుగు రూపమోహానికి నశించిపోయింది. ఈ రసమోహం, రసము యొక్క ఆకర్షణం. చేప ఉంటుంది. ఆ చేప ఒక చిన్న మొల తీసుకొని ఆ మొలకు ఆయన మాంసము యొక్క ఖండాన్ని దానికి పెట్టి ఉంటాడు. దానికి మాంసము యొక్క ఖండాన్ని పెట్టి ఉంటే ఆ మాంసము యొక్క ఖండం దానికి ఆ రసానికి ఆకర్షితమై ఈ చేప దగ్గరికి పోతుంది. మొలకు దీని యొక్క నాలుక తగిలిపోతే అక్కడే చనిపోతుంది. ఆయన తీసుకుపోతాడు, చేపలను అమ్మేవాడు తీసుకుపోతాడు, తను తింటాడు, లేకపోతే అమ్ముతాడు. అలాగే ఆ భోగములకు మనం ఆసక్తులు అవ్వకూడదు. ఈ సంసారమునందు అలాంటి ఆ పదార్థములను ముందట పెట్టి భగవంతుడు పరీక్ష చేయడానికి ఉంటాడు. ఆ భగవంతుని పరీక్షకు మనం ఆ భగవంతునికే ప్రార్థించి ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణులు కావాలి అనేదాన్ని ఆ చేపతో నేను నేర్చుకున్నాను. మధుహ హరిణో మీనః. తరువాత అర్భకః. అర్భకః అంటే చిన్న పిల్లాడు. ఆ చిన్న పిల్లాడికి ఎవరు తిట్టినా కోపం రాదు, పడుకొని ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అనిమిత్త హాసై, ఏ కారణమున్నా కారణం లేకపోయినా నవ్వుతూ ఉంటాడు ఆయన. అలాంటి ముగ్ధమైనటువంటి నవ్వుతూ ఉన్నప్పుడు ఎవరు తిట్టినా దుఃఖము కాదు, ఎవరు పొగడినా అతనికి సుఖం కాదు. అలా ఉండాలి. పెద్దవారైనా తిట్టినా సరి, పొగడినా సరి, కొనేయాడినా సరి, ఏ వికారము కూడా ఉండకూడదు, విరక్తులై ఉండాలి అనేదాన్ని ఆ పిల్లాడిని చూసి నేను నేర్చుకున్నాను. అలాగే ఒక కుమారి, ఆవిడకు చూడాలి, కన్యాపరీక్ష చేయాలి అని వచ్చారు అందరూ కూడా. కన్యాపరీక్ష చేయాలి అని అందరూ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకుండే, ఆ కుమారి మాత్రమే ఉంది. ఇంట్లో బియ్యము లేదు. అందుచేత తనే ఆ బియ్యాన్ని ఒక రోకలితో మంచిగా దంచి దాని తర్వాత ఇవ్వాలి.
రోటి యందు బియ్యం వేసి రోకలితో ఆమె దంచుతూ ఉన్నప్పుడు శబ్దం వస్తూ ఉంది, చాలా చప్పడ వస్తూ ఉంది. ఎందుచేత చేతలో కంకణములు ఉన్నాయి. ఈనాడు కాలేజీకు వెళ్ళే కుమారులకు ఇది అర్థమే కాదు. చప్పుడు ఎందుకు వచ్చింది ఏంటి తెలియదు, ఎందుకు కంకణాలే ఉండవు. ఆ కంకణాలు ఎవరికి ఉంటాయో వారికి అర్థమవుతుంది. అలాంటి కంకణాలు ఉన్నప్పుడు ఆవిడకు అంటే ఇంట్లో బియ్యం లేదు, ఇప్పుడే నాకు రోకలిలో దంచి వేస్తుందో అంటే ఇలాంటి బీదవారికి ఎలా పెళ్లి చేసుకోవాలి అని వదిలిపోతారో ఏమో అనే భయంతో కంకణములను తీసి పెడుతూ ఉంది. ఇది మాంగళ్య చిహ్నం, మొత్తానికే తీయడానికి రాదు. అందుచేత ఒక కంకణాన్ని తీసింది, చెప్పడ అలాగే వస్తూ ఉంది. 2, 3 తీస్తూ ఉంది. చివరకు 2 కంకణాలను పెట్టినా చెప్పడ వస్తూ ఉంటే ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి అంతే పెట్టుకొని తర్వాత దంచడానికి ప్రారంభించింది. చెప్పడ రాలేదు. అంటే దీనివలన నేనేం నేర్చుకున్నాను అంటే వాసే బహూనాం కలహ భవేద్వార్తాద్వయోరపి. ఎక్కువ మంది ఉంటే కొట్లాట అవుతుంది, ఇద్దరే ఉంటే ముచ్చట్లు పెడుతూ కూర్చుంటారు. సాధనం చేయాలి అంటే ఒక్కడే ఉండాలి అనేదాన్ని. అంటే జ్ఞానులకు ఎలా దృష్టి ఉంటుంది, వారి కోణం ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చూడాలి. ఎవరి ఇంట్లో ఏకాంతమునందు ఆవిడ చేసే పనిని వీరు ఎలా చూశారో, వీరు విరక్త మహాశయులు అయిన ఆ భగవంతుని సందేశం ఎక్కడ దొరుకుతుంది అనేదాన్ని చూసే ఒక పూనికలో వీరు ఆ కుమారిని చూస్తారు, సర్పాన్ని చూస్తారు, ఒక ఈగని చూస్తారు. ఇది విచిత్రమైనటువంటి యోగ్యత వారిది. సరే, నేను అలా నేర్చుకున్నాను అంటారు. వీరందరూ గురువులే. ఒక బాణాన్ని చేసే అతడు బాణం చేస్తూ కూర్చున్నాడు. ఆ బాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు రాస్తూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఒక మహారాజు చతురంగ సైన్యముతో పాటు వెళుతూ ఉంటే అతనికి ఆయన అక్కడ గమనింపలేదు. ఏకాగ్ర బుద్ధితో చేస్తూ ఉన్నాడు. నేనన్నాను ఇలాంటి ఏకాగ్రత ఇతనికి ఒక బాణాన్ని చేసేటప్పుడు ఉంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకునేటప్పుడు మనకెందుకు ఏకాగ్రత ఉండకూడదు అనేదాన్ని నేను తెలుసుకున్నాను. ఎంత చప్పడైనా, ఎంత కొట్లాట అయినా, ఎవరు తిట్టినా, కొట్టినా, పొగడినా, ఏం చేసినా మనకు మన మనస్సుకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఏకాగ్ర భావనతో ఆ భగవంతుణ్ణి తలుస్తూ ఉండాలి అనేదాన్ని నేను నేర్చుకున్నాను. ఇంకొక పక్షి, కురర అనే పక్షి, మాంసాన్ని తన నోటిలో పెట్టుకొని ఎగురుతూ ఉంటే వందలాది ఆ పక్షులు వెంటపడ్డాయి. ఆ మాంసఖండము యొక్క అపేక్షతో దీన్ని కొట్టేసి ఆ మాంసఖండాన్ని తీసుకోవాలి అని. దానికి అది ఆశ్చర్యపోయింది, ఎందుకు ఇంత పక్షులు నా వెంట వస్తూ ఉన్నాయి. భయపడి అలాగే ఎగురుతూ ఉంది, అవి కూడా వెంటపడుతూ ఉన్నాయి. తర్వాత దానికి భగవంతుని ప్రేరణ అయిందో ఏమో, తన నోటిలో ఉన్న ఆ మాంసాన్ని కింద వదిలేసింది. అన్ని పక్షులు అక్కడ అవతల వెళ్ళిపోయాయి. ఇది హాయిగా ఎగురుతూ ఉంది, శాంతంగా ఒకచోట కూర్చున్నది. అంటే నా మీద ఎవరికి కోరిక లేదు, నాయందు ఉన్న ఈ మాంసఖండం మీద అందరికీ. అంటే అందరికీ కావలసిన వస్తువు అని ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టాలి. దాని కొరకు అందరూ మన మీద దృష్టి పెడతారు, అంతే కదా. ఆ వస్తువులను తీసుకోపోండి అనాలి, అంతే. ఇలా ఇది చెప్పడానికి చాలా తేలిక. భాగవత సప్తాహం వినాలి, మంచిగా ఘంటానాదం చేసి భాగవత మంగళమని ఒక ఆరతి చేసి పూలు వేసి కృష్ణార్పణమస్తు అని చెప్పడానికి మాత్రమే బాగుంటుంది. ఈ వైరాగ్యం ఒకేసారి వింటే వస్తుందా? అందరికీ కావలసిన వస్తువు ఉంటే డబ్బులే, వదిలిపెట్టడానికి అంత తేలికనా? కాదు. అయితే వినేది వదలకండి, 100 సార్లు వినండి. ఎప్పుడైనా ఒకసారి ఆ వైరాగ్యం రావచ్చు. రాదు అని అనుకోకండి, వస్తుంది, రావచ్చు. అది భగవంతుని అనుగ్రహం ఉంది. ఈరోజు కాకపోయినా రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. ఏదో ఒక రోజు మన యోగ్యతానుసారంగా వైరాగ్యం, భక్తి,
జ్ఞానము మనకు అవశ్యంగా రానే వస్తుంది, సంశయమే లేదు. అలాంటి ఆ భగవంతుని అనుగ్రహం. ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ రకరకాల. అలాగే ఒక పురుగు ఉంటుంది, మీరు చూసి ఉంటారు, ఊర్ణనాభి అంటారు, సాలేడి. ఆ సాలేడి అనే పురుగు తన నోటితో తన కడపున ఉన్న రసాన్ని బయటికే వేసి ఆ రసముతో ఒక విచిత్రమైనటువంటి వలని నిర్మిస్తుంది. తరువాత తనకు చాలిద్దామని అనిపిస్తే మరల ఆ వలని తన కడుపులో వేసుకుంటుంది. తన కడుపు యందు ఉన్న రసముతో ఆ రసాన్ని బయటికి వేసి వలని చేస్తుంది. చాలు అనిపించినప్పుడు మరల లోపల వేసుకుంటుంది. దీన్ని చూసి నేనేననుకున్నాను అంటే ఇది ఉపనిషత్తులో చెప్పిన మాట. యథోర్ణనాభిసృజతే గృహతే చ. భగవంతుడు కూడా ఇలాగే సృష్టి చేస్తాడు. భగవంతుడు వేరు, ఈ జగత్తు వేరు. భగవంతుడే జగత్తు కాదు. అయినా ఆ భగవంతుడు తనయందు ఉన్న ఈ ప్రకృతిని, ప్రళయకాలమునందు సమగ్రమైనటువంటి ఈ ప్రకృతిని తన కడుపు యందు పెట్టుకొని ఉంటాడు. సృష్టికాలం వచ్చినప్పుడు ఆ కడుపు యందు ఉన్న ప్రకృతిని బయటికి వేసి మహత్తత్వముగా, అహంకారతత్వముగా, ఈ పంచమహాభూతములుగా దాన్ని చేసి విహరిస్తాడు. అందరికీ విహరించడానికి అనుకూలం చేసి ఇస్తాడు. తర్వాత ప్రళయకాలమునందు మరల తన కడుపు యందు వేసుకుంటాడు. దాన్ని చూసి నేను ఎల్లప్పుడూ ఆ భగవంతుని సృష్టినే తలుస్తూ ఉంటాం. మనమేం చేస్తాము, ఏం సాలడా ఇలా చేసింది అని కోపంతో ఒక దీన్ని తీసుకొని దాన్ని ఉడుస్తాము. క్లీన్ అయింది నా ఇల్లు అనుకుంటాం. చేయండి, క్లీన్ చేయడానికి వద్దని కాదు. అయితే దాన్ని చూసి దాంట్లో కూడా భగవంతుని తత్వాన్ని, అంటే నిజంగా ఇవన్నీ ఎందుకు వస్తాయి మా ఇంటి ఎందు? ఇంట్లో అక్కడక్కడక్కడ కనిపిస్తాయి, ఇక్కడ కనిపించలేదు. బాగా క్లీన్గా పెట్టారు, అందువలన కనిపించలేదు. అయితే ఇంట్లో ఉంటాయి అక్కడక్కడ. ఎందుచేత ఉంటాయి అంటే, ఈ ఇంటి యందు నేనే గొప్పవాడిని, ఈ ఇంటిని కట్టినవాడిని నేనే, అందరినీ పోషించేవాడిని నేనే. ఈ నేనే 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 ఎంత నేనే? ఏది నీవు చేసేది కాదు. చూడు, ఆ సాలేడి ఎలా తన రసంతో ఈ సమగ్రమైనటువంటి వలను నిర్మించి తనే లోపల తీసుకుంటుందో, అలాగే సమగ్రమైనటువంటి ఈ బ్రహ్మాండాన్నే తను నిర్మించి లోపల తీసుకునేవాడు ఆ భగవంతుడు. అలాంటి ఈ ప్రపంచమునందు నీవు ఒక చిన్న పురుగు, ఒక పరమాణు, నీవు అంతే. ఎందుకు నేను 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 అంటావు అనేదాన్ని ఆ భగవంతుడు మనకు అలా నేర్పిస్తాడు. ఇలా ఇంకా చాలా చెప్తారు. రకరకాల గురువులతో రకరకాల సందేశములను నేను పొంది ఉన్నాను. ఇలా ఒక దృష్టి ఉండాలి ఉద్ధవుడా. ఈ దృష్టి ఉంటే నిజంగా నీవు తరించిపోతావు అనేదాన్ని ఉద్ధవుడికి ఆ భగవంతుడు ఉపదేశించినాడు. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూల రామ భగవాన్ की, श्री दिग्विजय राम भगवान की, श्री वेदव्यास भगवान की, श्री गोपाल कृष्ण भगवान की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की, श्री शुक महर्षि की, श्री नारद महर्षि की,